ఈరోజు కాలభైరవ టెంపుల్కి వెళ్ళామండి. బహుళ అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఇది అభిషేకం జరుగుతుంది కాలభైరవానికి. అక్కడ ఎంఏజీలో చాలా అంటే చాలా బాగా చేశారండి. మీరు కూడా విజిట్ చేయండి నియర్లలో ఉంటే. దృష్టి దోష, నరఘోష ఇంకా ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఈ కూష్మాండ దీపం అని వెలిగిస్తారండి అమావాస్య రోజు కానీ, లేకపోతే బహుళ అష్టమి రోజు కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ దీపం వెలిగిస్తారండి కాలభైరవ టెంపుల్లో. కాలభైరవ టెంపుల్ దగ్గరలో ఉంటే కాలభైరవ టెంపుల్లో వెలిగించవచ్చు, లేకపోతే శివాలయంలో కూడా వెలిగించవచ్చండి. ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. గుమ్మడికాయ మన చేతితో కట్ చేయొద్దండి. ఎంఐజీలో అయితే అక్కడ వాళ్ళే కట్ చేసి ఇస్తారు చూడండి. వాళ్ళే కట్ చేసి అదంతా రిమూవ్ చేసేసి ఇస్తారు. అందులో ఆడపిల్లలు అసలు కట్ చేయకూడదండి. హస్బెండ్స్ ఉంటే హస్బెండ్తో కట్ చేయించండి, లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో కట్ చేయించుకొని ఈ దీపం వెలిగించాలి అండి. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తానండి, చూడండి మీరు. ఈ గుమ్మడికాయ దీపం వెలిగించడం వల్ల చాలా అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఇంట్లో కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదంట. నరదృష్టి, నరఘోష, శని ఘోష ఇలాంటివన్నీ తగ్గుతాయంటండి. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయంట. పంతులు గారు చెప్పారు ముట్టివ్వమనేసి. చాలా మంచిగా జరుగుతుందని చెప్పారు గుమ్మడికాయ దీపం ముట్టించడం వల్ల అని. అందుకని ముట్టించాము. మీరు ఎలా ముట్టియాలో మీరు కూడా చూడండి ఒకసారి. పసుపు రుద్దడము, దానికి గుమ్మడికాయకి బొట్లు పెట్టేసి నవధాన్యాలు వేసేయడము. గుమ్మడికాయల కిందనేమో కల్లుప్పు నవధాన్యాలు వేసేసి పైన గుమ్మడికాయలు పెట్టి తర్వాత మధ్యలో ఆయిల్ పోసేసి దీపం ముట్టియాలండి. బెల్లం కానీ అరటిపండు కానీ ఏదైనా నైవేద్యం పెట్టాలండి గుమ్మడికాయ దగ్గర దీపం ముట్టించినాక అయితే అక్కడికి వెళ్ళినాక మా దగ్గర అయితే గుమ్మడికాయ అంటే అభిషేకం జరిగిందండి. మేము గుమ్మడికాయలు దీపం ముట్టించినాక ఏకకాల హారతి అని ఇచ్చారు. శివుడికిను కాలభైరవుడికి ఇద్దరికి ఒకటేసారి హారతి ఇచ్చారండి అభిషేకం అయినాక. తర్వాత అందరూ ఈ గుమ్మడికాయలతో 5 చుట్లు తిప్పి హారతికి కాలభైరవుడికి హారతి ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కూష్మాండ దీపం ముట్టించిన తర్వాత కాలభైరవాష్టకం చదవాలండి. కాలభైరవాష్టకం చదివిన తర్వాత ఈ కూష్మాండ దీపం ముట్టియడానికి ముందుగా అండి ఒక్క పొద్దుతో అంటే ఫాస్టింగ్లో ఉండి ముట్టివ్వాలండి. తినకుండా వచ్చి ముట్టియాలి. అంటే దీపం ముట్టించిన తర్వాత అయితే ఇంకా తినొచ్చండి. అంత నార్మల్గానే అండి. ఓకే, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.